ఇక దీని మీద పౌరాలు బాగా ఉన్నాయి మామ. ఇడ దాని మీద చూడు చెప్పి అయిపోయాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్గా అత్తమ్మకి ఫోన్ కాల్ వచ్చేసింది హైదరాబాద్ నుంచి. మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, త్వరగా హైదరాబాద్కి రావాలన్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. వీడే నా ఫ్రెండ్ నాతో పాటు వస్తున్నాడు, ఎందుకంటే వీడే డ్రైవింగ్ కాబట్టి. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం పెట్రోల్ కొట్టించడానికని. సో ఎంత కొట్టియాలి మామ అని అన్నాడు. సో 3000 అయితే కొట్టిరా అని నేను అన్నా. తర్వాత పెట్రోల్ బంక్ అబ్బాయితోనైతే మావాడు మాట్లాడుతున్నాడు, వాడి ఫ్రెండే ఆట. నేను కొడతామమ్మ నాకు ఇచ్చేసాయి, నువ్వు వేరే చూసుకో అంటున్నాడు. సరదాగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత అయితే పెట్రోల్ అయితే కొట్టించుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మాతో పాటు మా బాబాయ్ కూడా వస్తున్నాడు, వెనకాలైతే మా అత్తమ్మ కూడా ఉన్నది. ఎంత టైం పడుతుంది అన్నాడు. 2 o'clock వరకు వెళ్తామా అంటే 2 o'clock కాదు, ఇంకా తొందరనే వెళ్ళాలి, ఎంత తొందర అయితే అంత తొందర పోనీ అన్నాడు. మేమైతే తొందరనే హైవేకి అయితే చేరుకున్నాం. ఇది గుడియత్నూరు హైవే, ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి. ఇది నిజామాబాద్కి వెళ్ళే రూట్ సైడ్ నుంచి. సో మాకైతే 2 దారులు ఉంటాయి, ఒకటి కరీంనగర్ సైడ్ నుంచి, ఇంకోటి నిజామాబాద్ సైడ్ నుంచి. మేము వెళ్ళేది మాత్రం నిజామాబాద్ సైడ్ నుంచి, ఎందుకంటే ఇటే హైవే ఉంది కాబట్టి. అటు సైడ్ నుంచి వెళ్తే ఒక 1 వేనే ఉన్నది కాబట్టి కరీంనగర్ సైడ్. మేమైతే ఇంటి నుంచి 9 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం. మేమైతే అక్కడ హైదరాబాద్లో 1 o'clock వరకు అయితే ఉండాలి, కానీ ఇక్కడ హైవే వరకు వచ్చేసరికి మాకు 1 hour అయిపోయింది. సో మేము కరెక్ట్ టైంకి చేరుకుంటామా లేదా అని మాకే డౌట్ కొట్టింది. ఇంకా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది, లారీలు అయితే బాగున్నాయి, అటు ఇటు పోవడానికి కూడా అంత లేదు. సో మా ఫ్రెండ్కి అయితే అడిగిన ఎంత తొందర వీలైతే అంత తొందర పోనీ మామ అంటే, నేను చూసుకుంటా మామ తొందరనే తీసుకుపోతా అంటున్నాడు. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ కొట్టురా అంటే, సరే మామ నేను స్పీడ్గానే తీసుకుపోతా, ఏం టెన్షన్ తీసుకోకు, చూడు ఒకసారి స్పీడ్ ఎంత ఉన్నదో చూడు ఒకసారి నువ్వే అన్నాడు. నేను చూస్తే షాక్ అయిపోయినా, 120 కొడుతున్నాడు. ఇంత స్పీడ్ కొడుతున్నావు ఏంద్ర బాబు, మళ్ళీ ఏమైనా అయ్యేది ఇక్క, మెల్లగా పోనీ ఏం పర్లేదు, హైవేనే కదా తొందరనే చేరుకుంటాంలే అని. సరే మామ అని అన్నాడు, కానీ మళ్ళీ స్పీడే తీసుకుపోతున్నాడు. మళ్ళీ 135 అట్లా తీసుకుపోయిండు. సో నాకైతే షేక్ అవుతున్నాడు, ఎక్కడ ఏం తీసుకుపోయి పెంట చేస్తాడో అని. సో చూస్తే అయితే రోడ్ సాఫ్గానే ఉన్నది, మంచిగా తొందరగా వెళ్ళిపోవచ్చు అని అనుకునే లోపే పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఏంటంటే రోడ్లు మొత్తం గుంతలతోనే ఉన్నది, అసలు రోడే మంచిగా లేదు. హైవే కదా సూపర్ ఉంటుంది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అని అనుకునే లోపే రోడ్ మొత్తం అయితే ఖరాబ్ ఉన్నది, మొత్తం గుంతలే ఉన్నాయి. ముందేమైనా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందేమో అని అనుకునే లోపే నిజంగానే రోడ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇదే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. సో మేమైతే ఆ పక్క దారి నుంచి అయితే వెళ్తున్నాం. మళ్ళీ అటు నుంచి అయితే లారీలు వస్తున్నాయి, ఇటు నుంచి అయితే మేము పోతున్నాం. ముందు కూడా బాగానే ట్రాఫిక్ ఉన్నది. సో మెల్లగా అయితే వెళ్తున్నాము, ఒక 30-40లోనే వెళ్తున్నాం, అంత స్పీడ్ కూడా లేదు. టైంకి చేరుకుంటామా లేదా అని అదే టెన్షన్ ఉన్నది. టైంకి చేరుకోకపోతే అదొక బాధ అని బాగా దిమాగ్ ఖరాబ్ అయితే అయిపోతున్నాయి. పక్కనే చూస్తే ఏందో మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇటు సైడ్ నుంచి అయితే మళ్ళీ బ్రిడ్జ్ కడుతున్నారేమో, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం నడుస్తున్నది. సో నేనైతే వానితో అన్నా ఎంత తొందర అయితే అంత తొందర ఓని మామ అంటే, చూస్తున్నావు కదా మామ రోడ్ ఎట్లున్నదో, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా 1 వరకు ఉండడానికి, ఒకవేళ లేకపోతే మాత్రం ఏం చేయలేను. ఇక నేను రోడ్ ఇంత గలీజ్ ఉంటే నేనేం చేస్తా అని అంటున్నాడు. ఈ లారీని అయితే చూడండి మొత్తం పాములాగా తిరిగిపోతున్నది. ఇదైతే నిర్మల్ దగ్గర ఉండే రూటు. సో మొత్తం ఇట్లా పాములు ఎక్క తిరుగుతున్నారు. ఇట్లాంటి రూట్లు చూసినప్పుడు, ఇట్లాంటి లారీలు ముందున్నప్పుడు మీమ్సే బాగా గుర్తుకొస్తాయి. ఆ లారీని ఉద్దేశి అని ఒక మీమ్స్ వస్తుంటాయి కదా ఇన్స్టాలో. సో అట్లాంటి ఏ ఫీలింగ్ వచ్చేసింది నాకు సడన్గా. వచ్చే దాంట్లో కూడా చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయితే అవుతూ ఉన్నాయి. సో నేనైతే చూసిన, మళ్ళీ చూసిన తర్వాత టోల్గేట్ దగ్గర వచ్చేసి టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. తర్వాత నేను నా ఫ్రెండ్తో అంటున్నా, ఎంత తొందర అయితే అంత తొందర వెళ్ళు మామ అంటే, ఓకే మామ అంటున్నాడు. తర్వాత నేను జానికి చెప్తున్నావు, వ్లాగింగ్లో ఏమైనా తేడా వస్తే మాత్రం నీదర బాధ్యత, ముందే వ్యూస్ కూడా రావు నాకు ఎక్కువ. ఇదే కొత్తగా అయితే స్టార్ట్ చేసిన ఛానల్ అయితే నువ్వే చూసుకోవాలి. ఇక అంత మన కెమెరా పట్టుకోవడం కూడా రాదు, నువ్వేదో స్పీడ్ కొట్టేస్తున్నావు, నాకేందో ఫోన్ పట్టుకోవడానికి కూడా వస్తలేదు, నువ్వేందో అంత స్పీడ్ కొట్టకరా, కానీ హైవే మంచిగా ఉంది ఉన్నప్పుడే నువ్వు స్పీడ్కి వెళ్ళు, లేనప్పుడు మాత్రం మెల్లగా అన్నాడు. తర్వాత అయితే బాగా ఆకలేసి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం టిఫిన్ చేద్దామని. ఈ హోటల్ కూడా అంతేం బాగాలేదు, కానీ ఏదో ఆకలేసి తినాలి కదా అని ఇడ్లీ వడ అయితే చెప్పిన, అంత ఏం బాగాలేదు ఇడ్లీ వడ కూడా చూసినా కానీ. సో ఒకసారి తినేసి చూద్దాం బాగుందో లేదో అంటే, వడ మాత్రం ఓకే అనిపించింది, కానీ ఇడ్లీ తింటే మాత్రం అంత ఏం మంచిగా లేదు. సో తినేసి ఏదో ఒకటి తినాలి కదా అని వాడికి కూడా చెప్పిన, ఏదో ఒకటి తింటున్నామమ్మా, ఓన్లీ వడనే తీసుకో అంటే వడనే తీసుకున్నామమ్మా అన్నాడు. ఇక ఆకలికి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఈ ఇడ్లీ ఇంకా వడ తింటున్నా, కానీ ఇడ్లీ కూడా మంచి లేదు, వడ ఏదో ఓకే అన్నట్టుంది. తర్వాత మా ఫ్రెండ్ గాని కోసం లెంకుతూ వెళ్ళిన, ఆడెటు వెళ్ళిపోయిండు. సో వాని కోసం లెంకుతూ చూస్తేందో వాడు హోటల్ వెనక వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైందిరా మాట్లాడుతున్నావు అంటే, మాట్లాడుతున్నామమ్మ కాసేపు ఆగు, మాట్లాడిన తర్వాత వెళ్దాం, ఇప్పుడే తిన్నాం కదా అన్నాడు. సరే మాట్లాడలేదు వెళ్దాం కానీ అన్న. తర్వాత అయితే
కార్లోకి అయితే వచ్చేసినాం తినేసి. తర్వాత ఆడు కూడా ఫోన్ మాట్లాడేసిండు, వచ్చేసినాం. బాబాయ్ అయితే అడుగుతున్నాడు ఎంత దూరం ఉన్నదిరా, ఇంకా ఎంత టైం పడుతుందిరా అంటే ఇంకో 1.5 hour లేదా 2 hours పడుతుంది బాబాయ్ అని చెప్తున్నా మా బాబాయ్ కూడా. తినేసిన కదా, సో మంచి నిద్ర వచ్చేసింది. సో నిద్ర వచ్చింది కదా అని నువ్వైతే డ్రైవ్ చేయమమ్మ, నాకైతే నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. నేనైతే మంచిగా పడుకున్నా. తర్వాత హైదరాబాద్ వచ్చి నన్ను లేపిండు. హైదరాబాద్కి వచ్చినాం. ఇదైతే సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉన్నది మా అత్తమ్మ ఆఫీస్ పేరు అయితే అంత ఐడియా లేదు నాకైతే. సో నేనైతే అత్తమ్మ ఇంకా బాబాయ్ అయితే వెనకాల ఉన్నారు. వీడైతే కార్ పార్కింగ్ చేసి వస్తామమ్మ అన్నాడు. వాడు కూడా పార్కింగ్ చేసి అయితే వచ్చేసిండు. సో మేమైతే ఇక కలిసి అయితే వెళ్తున్నాం. ఇక మేము అనుకున్న టైం ఏందో 1 o'clock, కానీ మేము వచ్చిన టైం ఏందో 2:30. లంచ్ బ్రేక్లా వచ్చినాం మేము. అసలు ఆ మేడం ఉంటుందో, సార్ ఉంటారో, స్టాఫ్ ఉంటారో లేదో కూడా తెలీదు. మేమైతే వచ్చేసినాం, కానీ ఏదైతే అది ఎవరు ఉంటే వాళ్ళని అడుగుదాంలే అని మేమైతే లిఫ్ట్లోకి అయితే ఎక్కినాము. సో మా ఫ్రెండ్ గారు ఇక చూస్తున్నాడు, కామెడీగా చూస్తున్నాడు. ఇక ఈడేం వీడియోలు తీస్తున్నారా ఎక్కడంటే అక్కడ అని వాడి ఫీలింగ్ అనుకుంటా వింతగా చూస్తున్నాడు. నేనేందో వాడిని చూసి నవ్వుతున్నా. తర్వాత మాకు బోర్ కొట్టింది. సో టెర్రస్ పైకి వచ్చినాం. ఇక్కడ క్యాంటీన్ ఉన్నది. ఆ క్యాంటీన్ దగ్గర చూస్తే సిటీ అయితే మంచి వ్యూ కనిపించింది. సో ఒక వీడియో అయితే తీసుకున్నా. నా ఫ్రెండ్ ఏదో నన్ను చూసి ఎంతసేపు వీడియోలు తీస్తారో, ఏదో వ్లాగింగ్ అంటున్నావు అప్పటి నుంచి అని ఏవో చెప్తున్నాడు. మామ తీయాలి మామ, ఈ మధ్య ఫేమస్ అవ్వాలంటే యూట్యూబ్లోనే అని నేను ఆయనకి చెప్తున్నా. వాడేందో నాతో కామెడీ చేస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అనుకుంటా నాతో కామెడీ చేస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, చేసేయండి, తర్వాత వేసేయండి, ఇవన్నీ వినిపించండి, నేను వేరే చెప్తానండి ఎందులో మొత్తం సబ్స్క్రైబ్. ఓకే అండి. తర్వాత ఆకలేసి అయితే కిందకైతే వచ్చేసినాం. మావాడు అడుగుతున్నాడు, ఎట్లారా మీ మామయ్య ఎట్లా చనిపోయిండు, జాబ్ అయితే మీ అత్తమ్మకి వచ్చింది కదా మీ మామయ్యది అంటే, మామయ్య ఏదో చనిపోయిండు అది అయిపోయింది వదిలేసే అంటే వాడు నన్ను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అరే ఆకలి అయితే తొందర బదరా, నాకు ఏదో ఒకటి తినిపిరా అన్నాడు. సో మేమైతే కిందకైతే వచ్చేసినాం. తర్వాత ఒక ఫ్రూట్ షాప్ దగ్గర అయితే ఆగినాం. వీడేదో డిస్కస్ చేస్తున్నాడు అక్కడ, ఏది తీసుకోవాలా ఏది తినాలా అని. ఏదో ఒకటి తీసుకోరా బాబు, ఏదైతే ఏంది ఆకలి ఏదైతుంది. తర్వాత పోయేటప్పుడు ఇక తినేసి వెళ్దామా అంటే, సరే మామ అరటి పండ్లు తీసుకో అన్నాడు. అరటి పండ్లు అయితే మేము తిందాం, బాగా ఆకలేసింది మాకు కూడా, ఎక్కడ ఏం దొరకలేదు కాబట్టి. క్యాంటీన్లో తిందామంటే ఏందో ఫుడ్ బాగుంటుందో లేదో అనవసరంగా ఎందుకులే డబ్బులు పోక కిందికి వచ్చి ఫ్రూట్స్ తిందామన్నాడు. సో మేమైతే అరటి పండ్లు తీసుకొని తిన్నాము. ఎట్లా అంటే అట్లా తినేసినాము. అప్పట్లోగానే మా బాబాయ్ వాళ్ళు వచ్చేసిండు కిందికి. అప్పట్లోగా మా అన్నయ్య కూడా వచ్చేసిండు, మా హైదరాబాద్లోనే ఉంటాడు కలవడానికి. చాలా రోజుల తర్వాత మా అన్నయ్యని అయితే కలిసిన. మా అన్నయ్య అయితే డ్రాప్ చేస్తావా రా అన్నాడు. ఎక్కడ రా అంటే కూకట్పల్లి పోవాలరా అంటే, కూకట్పల్లి అంటే బాగా లాంగ్ అవుతుంది కదరా అంటే, లేదు జోక్ చేసిన క్యాబ్ పట్టుకుని నేను వెళ్ళిపోతాను, మీరైతే వెళ్ళిపోండి, జాబ్ కన్ఫర్మ్ అయిందా అంటే కన్ఫర్మ్ అయిపోయిందిరా అని నేనైతే అన్నయ్యకి అయితే చెప్తాను. సరే మరి మీరైతే వెళ్ళండి నేను కూడా వెళ్ళిపోతా అన్నాడు. మేము కూడా ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేదారిలో అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే చూస్తున్నాం ఇక ఏది ఉందని. ఈడైతే మా ఫ్రెండ్ గారు చెప్తున్నాడు, పావురాలు చూడు మామ బాగున్నాయి ఇక్కడ, ఈ వీడియోది అంటున్నాడు. సరేరా బాబు తీస్తున్నా, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అంటే, సరే తీసినావు కదా అంటే ఓకే రైట్ అన్నాడు. సిటీ దాటిన తర్వాత ఎక్కడైనా తిందాం రా, బాగా ఆకలి అవుతుంది నాకు అంటున్నాడు. సరే మామ దాటుదాం, కానీ ఎంత టైం పడుతుంది దాటడానికంటే, పడుతుంది మామ 1 hour పడుతుంది అన్నాడు. 1 hour పడుతుందా, సరే ఇక్కడనే సిటీ లోపల ఎక్కడైనా తిందాం రా అంటే, ఇక్కడ వద్దు మామ పోయేదారిలో తిందాం, ఇప్పుడు ఎందుకులే అదంతా అన్నాడు. సరే నీ ఇష్టం ఎక్కడైతే అక్కడ తిందాంలే అన్నాడు. సో మేమైతే ఇక ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఈ రోజుకైతే